హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనం కైన్ మాస్టర్ ట్యూటోరియల్ పార్ట్ 3 గురించి తెలుసుకుందాం. నేను ఇంతకుముందు పార్ట్ 1 పార్ట్ 2ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ మనకి మన ఛానల్లో ఉంటాయి. లేదనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్ అంటే కింద టైటిల్ ఉంటుంది కదా, వీడియో టైటిల్, దానిపైన ప్రెస్ చేస్తే కింద మీకు కనిపిస్తుంది. అక్కడ మీకు కావాల్సిన పార్ట్ 1 పార్ట్ 2ని వీడియోస్ ఉంటాయి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మనం పార్ట్ 3ని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఈరోజు పార్ట్ 3లో భాగంగా ముందుగా మనం కైన్ మాస్టర్ని ఓపెన్ చేసుకుందాం. మన మొబైల్లో ఉన్నటువంటి కైన్ మాస్టర్. ఓకే, కైన్ మాస్టర్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనకి న్యూ ప్రాజెక్ట్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి పైన న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. 10:9 ఆస్పెక్ట్ రేషియో ఉన్నటువంటి దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దానిపైన ఈ కలర్ ఎక్కడైతే ఉందో దాన్ని అట్లా ఉంచి క్రియేట్ పైన క్లిక్ చేయండి. అసెట్స్ కనిపిస్తుంది చూసారా, ఇమేజ్ అసెట్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా కలర్ మనము చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వైట్ కలర్ చూస్ చేశాను. సో ఇక్కడ మనకు టైమ్ లైన్ అనేది వైట్ కలర్లో వస్తుంది. సో ఈ టైమ్ లైన్ గురించి నేను పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా చేయాలి, ఎలా మనం దీన్ని ఎడిట్ చేసుకోవాలి అనే దాని గురించి. మీరు పార్ట్ 1 వీడియో కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే ఎండ్ కార్డ్స్లో కూడా ఉంటుంది, దాన్ని చూడండి. సో ఇక్కడ మనం ఎన్ని నిమిషాలు అయితే మనం ముందు వీడియో రెడీ చేయాలనుకుంటున్నామో అన్ని నిమిషాలకి ఈ యొక్క టైం లైన్ అనేది మనం పెంచుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ టైం లైన్ పైన ఇక్కడ చూసారా, మౌస్ పాయింట్ని మీరు గమనించండి. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఎల్లో కలర్లో ఒక లైన్ అనేది మనకి వచ్చింది చూసారా. సో దీన్ని మనం ఇక్కడ చూసారా, మౌస్ పాయింట్ గమనించండి. రైట్ సైడ్ ఉండేటటువంటి దీన్ని ప్రెస్ చేసి మనం ముందుకు లాగినట్లయితే టైం లైన్ అనేది ముందుకు జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇట్లా మనకి సెకండ్స్ అనేవి పైన గమనించినట్లయితే ఇక్కడ 21 సెకండ్స్, ఇలా సెకండ్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. మనకి మినిట్స్ కావాలంటే ఏం చేయాలని చెప్పాను, ఈ టైం లైన్ పైన 2 ఫింగర్స్ మనం డ్రాగ్ చేసి దగ్గరగా పించిన్ చేస్తే ఇట్లా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు మనం 29 సెకండ్స్ ఉన్నాయి కదా, ఈ 29 సెకండ్స్ కాస్త మనం ముందుకు డ్రాగ్ చేస్తే చూడండి 1 మినిట్ చూసారా, అంటే డబుల్ అవుతుంది. ఓకే, డబుల్ ట్రిపుల్ మనకి ఎంత కావాలంటే అంత, ఎంత మన సైజు పెంచుతూ ఉంటే అంత ముందుకి టైం లైన్ అనేది మినిట్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒకేసారి మనకి ఎక్కువ వీడియో కావాలనుకునేటప్పుడు దీన్ని మళ్ళీ మనం పించిన్ చేస్తే ఇట్లా 5 మినిట్స్ ఒకేసారి మనకి 10 మినిట్స్కు వెళ్తూ ఉంటుంది చూసారా. 14 మినిట్స్ అట్లా మన టైం లైన్ అనేది పెంచుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఈ రెడ్ లైన్ అనేది మనం వీడియో స్టార్టింగ్లో పెట్టుకోవాలంటే ఈ టైం లైన్ని మనం ఇక్కడ చేయని పెట్టి ముందుకు జరపాల్సి ఉంటుంది. సో దీన్ని మనకి వీడియో స్టార్టింగ్లో పెట్టుకోవాలి. ఇట్లా టైం లైన్ స్టార్టింగ్లో ఈ రెడ్ లైన్ పెట్టుకుంటే మనకి ఈ వీడియో అనేది ఎక్కడి నుంచే ప్లే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం పార్ట్ 1లో ఈ టైం లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ బటన్ అనేది బ్యాక్ బటన్ అనమాట, అంటే దీని తర్వాత మనం వెనక్కి వెళ్ళడానికి దీన్ని ఉపయోగించాలి. దీనిపైన క్లిక్ చేస్తే మనం నార్మల్గా వస్తాం. ఇక్కడ మనం ఈ లేయర్లో ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ట్ 2లో ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియోని చూస్తే పూర్తి స్థాయిలో మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి మీడియా, రికార్డ్, అలానే ఆడియో గురించి మనం తెలుసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ లేయర్లో ఉండేటటువంటి ఈ మీడియాకు, ఇక్కడ ఉన్నటువంటి ఈ మీడియాకు ఏంటి తేడానో మనం మొదటిగా చూద్దాం. ఇక్కడ మీడియా అనేది ఏంటంటే మన గ్యాలరీలో ఉన్నటువంటి, మన ఫోన్లో ఉన్నటువంటి వీడియోని ఈ టైం లైన్ పైన తీసుకొస్తుంది. గమనించండి, మీడియాలో ఉన్నటువంటి ఈ మీడియా పైన క్లిక్ చేసామనుకుందాం. ఉదాహరణకు క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్నటువంటి, మన ఫోన్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఉదాహరణకు నేను కెమెరా ద్వారా తీసినటువంటి ఒక వీడియోని
ఉదాహరణకి దీన్ని తీసుకుందాం. దీన్ని క్లిక్ చేస్తే ఈ వీడియో అనేది మన టైమ్ లైన్ పైన వచ్చింది. చూసారా? అంటే మనం సెలెక్ట్ చేసినటువంటి ఈ 19:16:9 ఆస్పెక్ట్ రేషియో ఉంది కదా, దీనిపైన వస్తుంది వీడియో అనేది. ఇక్కడ గమనించండి. చూసారా? వీడియో అనేది టైమ్ లైన్ పైన వచ్చింది. అలా కాకుండా మనకు టైమ్ లైన్ పైన కాకుండా ఈ మీడియాని సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఈ మీడియాని సెలెక్ట్ చేసి అదే వీడియోని మనం సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ చూసారా టైమ్ లైన్ పైన రాకుండా టైమ్ లైన్కి ముందుగా వచ్చింది వీడియో అనేది. ఓకేనా? ఈ వీడియో మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందని అంటే, మీరు వీడియో ఏదైనా మనం రెడీ చేసిన తర్వాత మధ్యలో మనం కొన్ని వీడియో క్లిప్పింగ్స్ యాడ్ చేయాలనుకుంటాం. అలా యాడ్ చేయాలనుకునేటప్పుడు మనకి ఈ మీడియా అనేది మనకి ఉపయోగపడుతుంది. అది ఎలానో చూద్దాం. ఉదాహరణకు దీన్ని డిలీట్ చేస్తున్నాను. దీనిపైన క్లిక్ చేసి ఇది హైలైట్ అవుతుంది. ఇప్పుడు డిలీట్ అయిన ఆప్షన్ ఇటువైపు కనిపిస్తుంది. చూసారా? నా మౌస్ పాయింట్ని గమనించండి. సో దీనిపైన క్లిక్ చేయండి. సో అది డిలీట్ అయిపోతుంది. చూసారా? టైమ్ లైన్ ముందు ఉన్నటువంటి వీడియో అనేది డిలీట్ అయిపోయింది. సో దీన్ని కూడా నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. దానిపైన క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఒక వీడియోని లేయర్ సహాయంతో మీడియాలోకి వెళ్ళి మనం తీసుకుందాం. ఉదాహరణకు నేను ఒక వీడియోని తీసుకుంటాను. ఇక్కడ ఉన్నటువంటి ఒక వీడియోని తీసుకుందాం. KineMaster రికార్డ్స్ కెమెరాలో మనకు కొద్దిగా పెద్ద వీడియోస్ ఏమి లేవు. ఎక్కువ నిడివి ఉండే వీడియోస్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఒక 3 minutes ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక వీడియో ఉంది. సో ఇక్కడ మనకి ఒక 3 నిమిషాల వీడియో ఉంది. చూసారా? సో ఈ 3 నిమిషాల వీడియోలో మనం ఏదైనా మధ్యలో ఇన్సర్ట్ చేయాలనుకుంటాం. ఉదాహరణకు దీన్ని ముందుకు జరుపుతున్నాను. ఇట్లా ముందుకు జరిపినప్పుడు ఇక్కడ మధ్యలో నేను ఒక పిక్చర్ని లేదా ఒక వీడియోని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ 2 minutes దగ్గర, అంటే ఈ 1.44 టైం లైన్ ఉంది కదమ్మా, దీని దగ్గర ఒక మధ్యలో యాడ్ చేయాలంటే ఆల్రెడీ మనం వీడియో తయారు చేసాము. ఆ వీడియో మధ్యలో మనం ఏదైనా పిక్చర్ని ఇన్సర్ట్ చేయాలంటే ఇది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉండేటటువంటి టైం లైన్ పైన క్లిక్ చేయండి. వీడియో పైన కాకుండా టైం లైన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మొదటిగా టైం లైన్ని హైలైట్ అవుతుంది. అంటే చూసారా? ఎల్లో కలర్లో వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. సో స్ప్లిట్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రిమ్ అనే ఆప్షన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈ ట్రిమ్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్ప్లిట్ అనే ఆప్షన్ వస్తుంది. కనిపిస్తుందా? సో ఈ స్ప్లిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టైం లైన్ని మీరు గమనిస్తే ఇక్కడ ఇక్కడ 2 భాగాలుగా అయ్యింది. ఓకేనా? ఇప్పుడు మనకి కింద ఉన్నటువంటి ఈ వీడియోని కూడా మనం అక్కడ స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. సో వీడియోకి క్లిక్ చేసి ఇక్కడ మనం ట్రిమ్ అండ్ స్ప్లిట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనం స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. సో స్ప్లిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 1.44 seconds దగ్గర మనం ఒక పిక్చర్ని యాడ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలంటే మనం మళ్ళీ బ్యాక్ వచ్చి ఎక్కడ ఉన్నటువంటి మీడియాని సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్లో ఉన్నటువంటి మీడియా కాకుండా ఈ మీడియాని సెలెక్ట్ చేయాలి. ఈ మీడియాని సెలెక్ట్ చేస్తే మనం ఏదైనా ఒక ఉదాహరణ వీడియో కానీ లేదంటే పిక్చర్ కానీ యాడ్ చేద్దాం. సో దీన్ని ఇక్కడ నేను మధ్యలో మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా? టైం లైన్ పైన ఇది వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ మొదటి నుంచి మనం ఇక్కడ ప్లే చేసిన, ఇప్పుడు నేను దీన్ని ముందుకు తీసుకుపోయాను. ఇక్కడ మనం ప్లే చేసినట్లయితే ఏమవుతుందంటే ఇదంతా ప్లే అవుతూ వస్తూ మధ్యలో మనకి ఎక్కడైతే మనం వీడియో క్లిప్ యాడ్ చేసామో అక్కడి నుంచి వీడియో ప్లే అవుతుంది. చూసారా? ఇట్లా వీడియో ప్లే అవుతుంది. ఇలా మనం వీడియో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం పాత వీడియో ఉంది కదా, ఆ వీడియో మళ్ళీ ఇక్కడ
ప్లే అవుతుంది. ఇట్లా ఏదైనా మనం ముందు వీడియో రెడీ చేసేసాము. మధ్య మధ్యలో మనం వీడియో క్లిప్స్‌ని యాడ్ చేయాలనుకుంటున్నాం. అలా యాడ్ చేయాలనుకునేటప్పుడు మనం మొదటగా టైమ్ లైన్‌ని స్ప్లిట్ చేయాలి. తర్వాత కింద ఉన్నటువంటి వీడియోని స్ప్లిట్ చేసి మనం ఏదైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే అక్కడ మనం పెట్టాలనుకుంటున్నామో ఆ వీడియోని అక్కడ మనం ఉంచాలి. ఓకేనా? ఇలా మనం లేయర్లో ఉండే మీడియాకి ఎక్కడుండే మీడియాకి మధ్య వ్యత్యాసాన్ని మనం తెలుసుకున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.